Hello dear viewers, I am Dr. Shravya, fertility consultant, 49 Hospital, Secunderabad branch. సో మనం ఇవాళ ఒక టాపిక్ స్పర్మ్ కౌంట్ అండ్ ప్రెగ్నెన్సీ ఈ రెండిటి రిలేషన్ ఏంటో తెలుసుకుందాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే అందరికీ తెలుసు, మగవాళ్ళకి వీర్యకణాలు టెస్ట్ చేస్తారు, ఆడవాళ్ళకి ఎగ్ రిజర్వ్ అండ్ గర్భసంచి వాటి గురించి టెస్టులు చేస్తారని. బట్ మగవాళ్ళకి స్పర్మ్ వీర్యకణాల కౌంట్ ఎలా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ ఎలా ఎఫెక్ట్ అవుద్ది, అండ్ ఏ కౌంట్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ నార్మల్గా ఉంటాయి, ఏ కౌంట్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎలా ఉంటే మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో అసలు స్పర్మ్ కౌంట్ అంటే ఏంటి? నార్మల్గా ఏంటి అంటే మగవాళ్ళు వీర్యకణాల శాంపుల్ సెమెన్ అనాలిసిస్ మనం చేసేటప్పుడు ఏంటి అంటే కొన్ని పర్టికులర్ పాయింట్స్ మనం చెక్ చేస్తామండి. వీర్యకణాల శాంపుల్ ఇచ్చిన తర్వాత అది ఒక 30 నిమిషాల్లో లిక్విఫాక్షన్ అనేది టెస్ట్ చేస్తాం. అంటే శాంపుల్ బయటకు వచ్చిన తర్వాత అది ఒక థిక్ కోయాగ్లం, ఒక మాస్ లాగా ఫామ్ అయ్యి తర్వాత లిక్విడ్గా ఫామ్ అవుద్ది. సో అది ఎంత టైంలో అవుతుంది అనేది చెక్ చేస్తారు. దీంతో మనకి తెలిసేది ఏంటి అంటే లోపల మనకి మగవాళ్ళు వీర్యకణాలు ప్రాసెస్ అయ్యి వచ్చేది ప్రాస్టేటిక్ సెక్రీషన్స్ అండ్ సెమినల్ వెసికల్ సెక్రీషన్స్ అని ఉంటాయి. ఈ రెండింటి నుంచి పాస్ అయ్యి వచ్చినప్పుడు అవి ఎలా, ఆ గ్లాండ్స్ అనేది ఎలా పనిచేస్తున్నాయో తెలుస్తుంది. అండ్ ఈ లిక్విఫాక్షన్ తర్వాత సెమెన్ శాంపుల్లో మనం ఫస్ట్ టెస్ట్ చేసేది ఏంటంటే వీర్యకణాల కౌంట్. సో వీర్యకణాల కౌంట్ మనం చూసేది ఏంటి అంటే 2 రకాల కౌంట్ ఉంటుంది. చాలామంది ఏంటి టోటల్ కౌంటు పర్ ఇజాక్యులేట్ పర్ ఎంఎల్ అనేది 2 పారామీటర్స్ మనకు వస్తాయి. ఒకటి ఏంటి అంటే మనకి లెట్సే ఇజాక్యులేట్ వాల్యూమ్ 2 ml ఉందనుకోండి, అండ్ పర్ ఎంఎల్ 20 మిలియన్ కౌంట్ ఉందనుకోండి, 2 mlకి 40 మిలియన్ కౌంట్ ఉన్నట్టు. సో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మన రిపోర్ట్లో పర్ ఎంఎల్ ఇచ్చారా అండ్ పర్ ఇజాక్యులేట్ ఇచ్చారా అనేది ముఖ్యం. రెండోది ఏంటి అంటే మనం ఈ కౌంట్లు నార్మలా అబ్నార్మల్ అని ఎలా చెప్తున్నాము అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక 4000 మెంబర్స్ మీద అనాలిసిస్ చేశారు. ఏంటి వాళ్ళ వీర్యకణాల కౌంట్స్, మొటిలిటీ ఎలా ఉన్నాయి, అండ్ వీళ్ళకి నెక్స్ట్ 12 నెలల్లో ప్రెగ్నెన్సీ ఎంతమందికి వచ్చింది దాన్ని బట్టి డివైడ్ చేశారు. సో మ్యాక్సిమం 50% పైన మందికి ఎలా ఉంది, 95% పైన మందికి ఎలా ఉంది అనేసి. సో ఈ పర్సెంటైల్ లెక్కలు చూసి మనం నార్మల్ ఏది అబ్నార్మల్ ఏది అనేది పారామీటర్స్ ఇచ్చారు. సో WHO మాన్యువల్ ప్రకారం మనం ఈ సెమెన్ అనాలిసిస్ అనేది చేయటం జరుగుతుంది. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టివ్స్ ప్రకారం చూసుకుంటే మనకేంటి అంటే మినిమం కౌంట్ 15 మిలియన్ అంటే 15 to 16 మిలియన్ పర్ ఎంఎల్, అంటే ఒక 1 mlకి 15 to 16 మిలియన్ పైన ఉంటే అది నార్మల్ కింద తీసుకుంటాం. నార్మల్ అంటే వీళ్ళకి మిగతా పారామీటర్స్ ఏం ప్రాబ్లం లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 90% ఉంటుంది అనేసి. అండ్ మీ కౌంట్ ఒకవేళ తక్కువ ఉంది అంటే మనం చూసుకోవాల్సింది వేరే పారామీటర్స్, వాల్యూమ్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి, మార్ఫాలజీ అంటే స్పర్మ్ షేప్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. సో ఈ అన్ని పారామీటర్స్ బట్టి మనం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డిసైడ్ చేస్తాం. ఉట్టి కౌంట్ ఒకటి డిటర్మిన్ చేయదు. సో ఉట్టి కౌంట్ గురించి మాట్లాడుకోవాలి అంటే నార్మల్గా ఇందాక చెప్పినట్టు 15 to 16 మిలియన్ పైన ఉండాలి పర్ ఎంఎల్. అండ్ ఈ కౌంట్ మనకి తగ్గే కొద్దీ ఒకవేళ అది 10 మిలియన్ కన్నా తక్కువ ఉంది అనుకోండి, డెఫినెట్లీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ మనం ఉట్టి కౌంటే చూసుకోకూడదు, మొటిలిటీ కూడా చూసుకోవాలి. ఒకవేళ 10 మిలియన్ కౌంట్ ఉండి మొటిలిటీ మనకి అట్లీస్ట్ 30%, 40% ఉందనుకోండి, స్టిల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. బట్ కౌంట్ 10 మిలియనే ఉండి మొటిలిటీ అంటే వీర్యకణాల కదలికలు ఉండే ఛాన్సెస్, మొటిలిటీ ఫ్రాక్షన్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఛాన్సెస్ తగ్గుతాయి. సో మనం కౌంట్తో పాటు కదలికలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వీర్యకణాలకి. సో ఇలా చూసుకుంటే యూజువల్లీ ఏంటి అంటే మనం ఇచ్చే ఆప్షన్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అంటే న్యాచురల్గా ట్రై చేయమంటాం. రెండవది IUI, మూడవది IVF. ఇలా బ్రేక్ డౌన్ చేసుకుంటే వీర్యకణాలు ఒక్కదాన్ని బట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఒకవేళ వీర్యకణాల కౌంటు, మొటిలిటీ 2 కలిపి <5 మిలియన్ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ మీకు IVF అడ్వైస్ చేస్తారండి. ఎందుకంటే ఇన్ని తక్కువ స్పర్మ్స్లోంచి మనకి న్యాచురల్గా ఆడవాళ్ళ జెనైటల్ ట్రాక్ట్లోకి వెళ్ళి ఎగ్గును ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ 5 మిలియన్ కన్నా తక్కువ ఉండి మొటిలిటీ కూడా తక్కువ ఉంటే ఛాన్సెస్ తగ్గుతాయి. బట్ ఒకవేళ మీ కౌంట్ కన్నా 9 to 12 మిలియన్ అంటే 15 మిలియన్ కన్నా తక్కువ ఉంది, బట్ మరీ సివియర్ ఆలిగో కాకుండా బాగానే ఉంది అంటే అప్పుడు డాక్టర్ ఇచ్చే రెండో ఆప్షన్ ఏంటి అంటే IUI.
ఐయుఐ ఏం చేస్తారు అంటే మీ వీర్య కణాల శాంపుల్ని హై స్పీడ్లో సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో బాగా కదలికలు ఉన్న స్పర్మ్ ఫ్రాక్షన్ అనేది పైకి తేలుద్ది. ఆ ఫ్రాక్షన్ని తీసి ఆడవాళ్ళ గర్భసంచిలో ఇన్సర్ట్ చేస్తారు. ఈ ప్రొసీజర్ని ఐయుఐ అంటారు. సో మనకి హైలీ మోటైల్ స్పర్మ్ ఫ్రాక్షన్ రావాలి అంటే ఒకటి స్పర్మ్స్కి కదలికలు ఉండాలి, కౌంట్ తక్కువ ఉన్న కదలికలు బాగుంటే మనకి ఛాన్సెస్ అనేది బెటర్ ఉంటాయి. సో మనం మెయిన్గా చూసుకునేది ఏంటి అంటే కౌంటు, కదలికలు అండ్ వాల్యూమ్ ఆఫ్ ది శాంపుల్. అంటే మీ శాంపుల్ ఓవరాల్ వాల్యూమ్, ఒకవేళ కొంతమందికి 20 మిలియన్ కౌంట్ ఉంటుంది బట్ శాంపుల్ వాల్యూమ్ ఓన్లీ 0.5 ml ఉందనుకోండి, అప్పుడు మనకి అగైన్ స్పర్మ్ ఫ్రాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ది శాంపుల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం కౌంట్తో చూసుకునేది ఇంకొకటి ఏంటంటే కొంతమందికి 0 కౌంట్ ఉంటుంది, అంటే వీర్య కణాల శాంపుల్ వస్తుంది, కౌంట్ 0 ఉంటుంది. అప్పుడు దాన్ని మనం అజూస్పర్మియా అంటారు. అంటే స్పర్మ్స్ అనేది శాంపుల్లో కనపడలేదు, మనం సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత కూడా ఒక్క స్పర్మ్స్ కూడా కనపడకపోతే దాన్ని మనం అజూస్పర్మియా అంటారు. సో అజూస్పర్మియాలో సఫర్ అయ్యే వాళ్ళకి మనకి ఆప్షన్స్ ఏముంటాయంటే, ఒకటి మనకి కౌంట్ ఎందుకు తక్కువ ఉందో చూడాల్సి ఉంటుంది. కౌంట్ తక్కువ అంటే 0 ఉండటానికి కారణాలు తీసుకుంటే దాంట్లో ఒక కారణం ఏంటి, బయటకు వచ్చే మార్గం, అంటే వీర్య కణాలు టెస్టిస్ బీజాల దగ్గర నుంచి బయటకు వచ్చే మార్గంలో బ్లాక్ ఉండొచ్చు. రెండవది మనకి బ్రెయిన్ దగ్గర నుంచి వచ్చే హార్మోన్స్లో ఏదైనా లోపం ఉండి బీజాల దగ్గర టెస్టిస్ దగ్గర స్పర్మ్ ప్రొడక్షన్లో ఎఫెక్ట్ ఉండొచ్చు. మూడవది డైరెక్ట్గా టెస్టిక్యులర్ కాజెస్ అంటారు, అంటే బీజాల దగ్గరే స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం అవుతుంది. యూజువలీ మనకి ఏంటి అంటే బ్రెయిన్ దగ్గర నుంచి హార్మోన్స్లో ప్రాబ్లం ఉంది అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి వీర్య కణాల కౌంట్ పెరగటానికి మనం మందులు, ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇది ఒక 10 నుంచి 15% కేసెస్లో చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా కొంతమందికి ఏంటంటే వీర్య కణాలు బయటకు వచ్చే మార్గంలో బ్లాక్ ఉంది అని మనకు అనుమానం వస్తే వీళ్ళకి మనం సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటారు. అంటే టెస్టిస్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఒక చిన్న సూది వేసి స్పర్మ్స్ తీసే అవకాశం ఉంటుంది. సో ఈ 2 కేటగిరీస్కి మనకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది. బట్ కొంతమందికి అంటే డైరెక్ట్ బీజాల దగ్గరే స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉంది అనుకోండి, అది వారికోసీల్ వల్ల అవ్వచ్చు, జెనెటిక్ కాజెస్ అవ్వచ్చు, లేదా అన్నోన్ కాజెస్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళకి మనకు ఉండే ఆప్షన్స్లో ఏంటి అంటే, ఒకటి టెస్టిస్ దగ్గర నుంచి డైరెక్ట్గా స్పర్మ్ తీసి చూడొచ్చు. బట్ వీళ్ళలో మనకి స్పర్మ్ రిట్రీవల్ ఛాన్సెస్ మేబీ అరౌండ్ 50% ఉండొచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా తీసిన స్పర్మ్స్ రాకపోవచ్చు, అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోయింది, ఆర్ అబ్నార్మల్ స్పర్మ్స్ అంటే స్పర్మ్స్లో మెచ్యురేషన్ అరెస్ట్ అలా ఉన్నా కూడా మనకి స్పర్మ్స్ రాకపోవచ్చు. సో మనకి 0 కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా వీర్య కణాలు వచ్చే ఛాన్సెస్ 50% వరకు చూడొచ్చు. సో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఏ కారణం చేత మనకి కౌంట్ 0 ఉంది అనేది ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకోగలిగితే మనం దానికి ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా మీకు స్పర్మ్ కౌంట్ అండ్ ప్రెగ్నెన్సీకి ఉన్న రిలేషన్ గురించి అర్థమైంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.